హలో అందరికీ. మీరు చూస్తున్నారు కదా, ఇది హోలీ ముందు రోజు అండి. అక్కడ ద్వారకమాయి ఆపోజిట్గా కానాల్లాగా వేసి అక్కడ మట్టలు అనేది గుంపు పెట్టి కొబ్బరికాయలు పెట్టారు. ఇదిగోండి అందరు దండం పెట్టుకున్నారు. పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. ఇదిగోండి మొత్తం చాలా జనాలు వచ్చారు చూడడానికి. ఇదే నేను ఫస్ట్ టైం ఇది చూడడం. హోలీ టైంలో నేను షిరిడి రావడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ పెద్ద పోలీసులు కూడా వచ్చారు. పెద్ద పెద్ద వ్యక్తులందరూ అక్కడికి వచ్చారు, దండం పెట్టుకున్నారు. దండం పెట్టుకున్న తర్వాత చూడండి అక్కడ ఏం జరుగుతుందో మీరు అందరు గమనించండి. అక్కడ దీపం అనేది వెలిగిస్తారు, నెయ్యి వేసి. ఇదిగోండి దీపం వేసి వెలిగించారు. హారతి కూడా ఇస్తున్నారు చూడండి. ఇదిగోండి నెయ్యి పోస్తున్నారు ఎవరో సారు. నెయ్యి పోసారు ఇంకా జ్వాల ఉద్రేకంగా పెరగడానికి. దాని తర్వాత అక్కడ హారతి ఇస్తున్నారు చూడండి. హారతి ఇచ్చి అగరబత్తులు కూడా చూపించారు. పోలీసులు సార్ హారతి ఇస్తున్నారు. అందరు దండం పెట్టుకొని అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఇదే నేను ఫస్ట్ టైం అండి హోలీ ముందు రోజు రావడం, ఇక్కడ చూడడం. చాలా ఎన్నో మంది జనాలందరూ వచ్చారు. వాళ్ళందరూ తెలుసు అంటే ఎప్పుడు జరుగుతుందంట. చాలామంది న్యూస్ రిపోర్టర్లు కూడా వచ్చారు, ఇక్కడ వీడియోస్ తీశారు. చూడండి జ్వాల అనేది ఎంత ఉద్రేకంగా పెరుగుతుందో చూడండి. ముందు చూస్తున్నా ఉండండి వీడియో. అందరు దండం పెట్టుకోండి. మీకు అందరూ చూడడానికే ఈ వీడియో నేను పెడుతున్నాను. అందరు దండం పెట్టుకోండి. ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. చూడండి జ్వాలని ఎంత ఉద్రేకంగా పెరుగుతుందో చూడండి. నా ఫోన్ కూడా కాలిపోతుంది, భయవేసింది. అక్కడ వీడియో తీస్తాను కానీ అంత ఉద్రేకంగా జ్వాల అనేది పెరుగుతుంది. చాలా జనాలు వచ్చారు చూడడానికి వీడియో. చాలామంది కొబ్బరికాయలు వేస్తున్నారు, మట్టలు వేస్తున్నారు. నేను ఒక 2 మట్టలు కొనుక్కున్నాను, దాంట్లో వేసాను. కొనుక్కొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వేసాను. అక్కడ ఆచారం అంటే నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నేను కొని అక్కడ వేసాను. దాని తర్వాత మీరు చావడి ఉత్సవం చూస్తారు. ఇదే నేను ఫస్ట్ టైం చావడి ఉత్సవం రావడానికి. అందరూ అక్కడ చాలాసేపు కూర్చొని వెయిట్ చేశాడు ఆ ఉత్సవం చూడడానికి. నేను వాళ్ళతో పాటు అక్కడ కూర్చున్నాను కానాల పక్కన. అటు ఇటు గేట్ కానాలు వేసారు. అక్కడెక్కడి నుంచో పళ్ళకు మోసుకుంటూ వస్తున్నా చూడండి. మీకు చూపిస్తాను, అందరు వెయిట్ చేయండి. అదిగోండి స్టార్ట్ అయింది. అక్కడెక్కడి నుంచో పల్లకి తీసుకొచ్చి బాబా పల్లకిని తీసుకొచ్చి ఫస్ట్ మసీదులోకి వెళ్ళారు. మసీదులో అక్కడ ద్వారకామాయి అంటారు కదా, ద్వారకామాయి దగ్గరికి వెళ్ళారు. అక్కడ పూజ చేస్తున్నారు. అందరు గమనించండి. ఆ వీడియో తరించుకోండి. బాబాని తరించి దండం పెట్టుకోండి. అందరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఇదిగోండి లోపల తీసుకెళ్తున్నారు పల్లకిలో. అక్కడ పూజ చేస్తున్నారు. బాజా భదంత్రీలు మనం పారాయణలో చూసిన విధంగా ఇక్కడ జరిగింది. బాజా భజంత్రీలు, మేళ తాళాలు, ఉత్సవం అంటే అసలు కన్నుల విందుగా జరిగింది అక్కడ. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. పారాయణలో చదివిన ఉత్సవం కలిగిందో, ఎంత ఆనందం కలిగింది. ఇది చూసినప్పుడు కూడా నేను అంతే ఆనందం కలిగాను. అంతే ఆనందం నా మనసుకి కలిగింది. నేను చూసి అసలు ఎలా మనకు ప్రాప్తి నాకు కలిగింది. బాబా వల్లే ప్రాప్తి కలిగింది. ఆ లక్షవారం ఉదయమే నేను పారాయణం కంప్లీట్ చేయగలిగాను. అలా ఈవినింగ్ చావడి ఉత్సవం చూడగలిగాను. నేను పారాయణలో ఏ ఆనందం పొందగలిగానో అదే ఆనందం ఆ ఉత్సవంలో చూసి పొందాను. అక్కడి నుంచి ఇదిగోండి బాబాని చావడిలోకి తీసుకెళ్తున్నారు. అక్కడ చావడిలో తీసుకెళ్ళి మనం ఏదైతే పారాయణలో చూసామో అదే విధంగా లోపల అక్కడ విగ్రహాన్ని పెట్టి దండం పెట్టుకొని హారత కూడా ఇస్తారు. అందరు చావడికి తీసుకెళ్తున్నారు. అందరు చూడండి, అందరు దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ వీడియో ద్వారా మీకు అందరికి చూపించాలని నేను ఈ వీడియో తీశాను. చూడండి లోపలికి వెళ్తున్నారు. విగ్రహం, బాబా విగ్రహం చూడండి. ఎంత కనుల విందగా జరిగింది. ఇది ఎంత ఆనందంగా ఉందంటే నాకు మీకు ఈ వీడియో పెట్టి చూపించాలని నేను ఇదంతా తీశాను. దాని తర్వాత హారతి కూడా అదే టైం జరిగింది. కరెక్ట్గా చావడోత్సవం 9:30-10 గంటలలోపు అయితే కరెక్ట్గా అప్పుడే హారతి మొదలయ్యింది. హారతి కూడా చూసుకోగలిగాను నేను. అక్కడ దగ్గరుండి హారతి చూసుకున్నాను, దండం పెట్టుకున్నాను. మీరు అందరు చూసి దండం పెట్టుకోండి. ఓం సాయిరామ్ అని కమెంట్ మాత్రం మర్చిపోకండి. మీకు బాబా బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇదంతా చూడండి. ఇదిగోండి అక్కడ మానిటర్లో చూపిస్తాను కదా, ఆ మానిటర్లో తీసాను వీడియో. ఎందుకంటే ఇక్కడ ఫోన్లో లోపల అక్కడ ఏమవుతుందో మనకి ఏం తెలియదు. ఆ మానిటర్లో ఇదిగోండి అక్కడ బాబా పెట్టి చావడిలో పూజ చేస్తున్నారు. ఓం సాయిరామ్ అందరు కమెంట్ చేయండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అందరు నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి.